ఈడొకడు నిద్రలో కూడా నవ్వుతాడు. I earned my first crore at the age of 23 without a job, without a hard work. చూసావా మహేంద్ర, మనం లేట్ కాదు, మనం రైట్ టైంలో ఉన్నాం. కష్టపడకుండా ₹1,00,00,000 సంపాదించాడంట, మనకు రావడం లేదు మనీ. వాడు 23కి ₹1,00,00,000 అర్న్ చేశాడు, మనం 28కి రీల్ చూస్తున్నాం. ప్రోగ్రెస్ ఉంది. ఈ అలారంలు, జాబ్స్, అర్లీ మార్నింగ్స్ అన్ని పూర్ పీపుల్ కోసం రా. రిచ్ పీపుల్కి టైం రూల్స్ ఉండవు, టైం వీళ్ళ కోసం వెయిట్ చేస్తుంది. ఈ సొసైటీ వర్క్ ఎథిక్స్ ఉండాలంటుందిరా, కానీ నేను నమ్మేది స్మార్ట్ ఎథిక్స్. బ్రెయిన్ యూజ్ చేస్తే బాడీ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. పిల్లలకి పుట్టగానే పేర్లు ఎట్టకూడదురా బాబు. వాళ్ళు ఎదిగాక వాళ్ళ వాటం పద్ధతి అని చూసి అప్పుడు ఎట్టాలి. జయంబు నిశ్చయంబురా, భయంబు లేదురా, జంకు బొంకు లేక ముందు సాగిపోరా, సాగిపోరా, సాగిపోరా. టీయే జీవితం, జీవితమే టీ. పని చేస్తుంటే కలిగే ఆ ఆనందమే వేరు. నెల్లు హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్, వరాల బేరగాలు వచ్చిర్రా నాయన. రొంటి అన్నా, మర్యాద నేర్చుకోండిరా ఫస్ట్. 10 పడగల పాము పైన పాదమెట్టిన సామితోడు పిడుగులొచ్చి మీద పడితే కొండ గొడుగు నెత్తిన. యూనివర్స్ మేము రెడీ, ఆహా. బ్యాంక్ అకౌంట్ రెడీ, మైండ్ సెట్ రెడీ, జస్ట్ క్యాష్ మిగిలింది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 1 crore క్రెడిట్ బ్యాంక్. యూనివర్సల్ చాలా బిజీరా, ఎప్పుడు ఇస్తుందో ఏంటో. మహేంద్ర, ఈ టీ చూసి అర్థమవుతుందిరా లైఫ్. ఈ టీ బాయిల్ అయితేనే టేస్ట్ వస్తుంది, అలాగే యూనివర్స్ మనల్ని బాయిల్ చేస్తుంది, తర్వాత డబ్బుని టేస్ట్ ఇస్తుంది. అప్పుడు ఉంటదిరా టేస్ట్, అది రిపోర్ట్. ఏం చెప్పావురా, ఆ టేస్ట్ కోసం వెయిటింగ్. టీ పడిపోయిందిరా, మనకి టీ నథింగ్ రా. ఏంట్రా ఆకాశం వైపు చూసి యూనివర్స్ ₹1,00,00,000 అంటే కోటి ఇచ్చేద్దా ఏంటి? అరే ఒక్కటి గుర్తు పెట్టుకోండి, కష్టపడకుండా కలలు కన్నాడు ఎవడు గొప్పవాడు కాలేదురా. ఒకవేళ కష్టపడకుండా గొప్పవాడు కావాలని అనుకున్నారనుకో, పతనమైపోతారు. ఈ సొసైటీ ప్రాబ్లం ఏంటి తెలుసా? పని చేయకపోతే పనికి మాలవాలంటుంది, పని చేస్తే వీడి పడితే ఇంతే ఉంటుంది. నరం నాలుగురా ఏమైనా మాట్లాడుతుంది. అందుకే కదా మనం ఈ సొసైటీని పట్టించుకోవడం లేదు. కొటేషన్స్ బాగానే చెప్తున్నారు, డబ్బులు ఎప్పుడు ఇస్తారా? టీకి ₹1,000, 10,000 అప్పు తీసుకొని 10 నెలలు అయింది, 10,000 కట్టలేరు కానీ ₹1,00,00,000 సంపాదిస్తారంట. సిగ్గున్నాదిరా. జీవితానికి అన్నం తింటురా, గడ్డి తింటురా? బుద్ధి జ్ఞానం ఉందారా మీకు? మీది ఒక బ్రతికేనా, కుక్కలవ్వలే, నక్కలవ్వలే, సందుల్లో పందులవ్వలే, మీది ఒక బ్రతికేనా. యాదవ జీవితం. బాబాయ్ టీ. ఏంది మామ ఇంత ఘోరంగా తిడతాడు ఈడు? డబ్బు ఇచ్చినట్టు తిడతాడు రా, తీసుకుంటూ భరించాలి, అది యూనివర్సల్ ట్రూత్. బాబాయ్ ఒక టీ. ఎవరు బాబాయ్ ఇల్లు? వరద బాధితులు. అయితే ఓకే. ప్రతి ఒక్కరికి లోకు అయిపోయినాం రా, లాస్ట్ కి టీ వాడు కూడా క్లాస్ పీకుతున్నాడు. ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఎక్స్ట్రాలు కాదన్నా, యూత్ పవర్. పవర్ అయితే ఓకే. ఓకే అన్నా. 1000 is nothing bro, wait and see, we will become rich people, you know. పిచ్చోళ్ళ గురించి వినడమే కానీ డైరెక్ట్గా ఫస్ట్ టైం చూస్తున్నా. సొల్లు కబులు చాలానే చూశాను కానీ మీకు సిగ్గు మానం మర్యాద ఉంటే డబ్బులు ఇవ్వండి రా. మనీ వచ్చాక ఫస్ట్ థింగ్ ఏంటి తెలుసా? ఈ టీ షాప్కి మళ్ళీ రావాలి. సేమ్ టీ, సేమ్ పర్సన్, సేమ్ కప్స్, అన్నీ సేమ్. డిఫరెన్స్ ఏంటంటే బెంజ్ కార్లో రావాలి. నెక్స్ట్ టైం క్యాష్తో రావాలి. ఇప్పటికే ₹1,000 టీకి, 10,000 అప్పు, మొత్తం 11,000. లేదనుకో, లేదంటే ఏం చేస్తావు? చెప్పను, చేసి చూపిస్తా. రే ఇన్ని చూస్తే నాకేదో డౌట్ గా ఉంది. నెక్స్ట్ టైం 11,000 కాదు, నీ మొక్కన 22,000 కొడతాం. పదరా మామ. పోండ్రా, మీలాంటి చాలా మంది చూశాను. రే మహేంద్ర, ఒక్క విషయం అర్థం చేసుకోరా. మనం పని చేయడం స్టార్ట్ చేసామంటే రీచ్ అవడం లేట్ అవుతుంది. సో నో వర్క్, నో స్ట్రెస్, నో టెన్షన్, ఆల్వేస్ బీ కూల్. మనం జాబ్ చేయకపోవడంలో లాజిక్ ఉంది హరి. జాబ్ చేస్తే కంపెనీ ఓనర్ రిచ్ అవుతాడు, మనం డైరెక్ట్ గా యూనివర్సల్ కి వర్క్ చేస్తాం, అప్పుడు మనం రిచ్ అవుతాం. ఎస్ యూనివర్స్, మేము లేజీ కాదు, మేము ఎనర్జీ సేవ్ చేస్తున్నాం రైట్ టైంలో యూజ్ చేయడానికి. సో మాకు మనీ కావాలి, ఎప్పుడు ఇస్తావు? వెన్ యూ విల్ గివ్. సింపుల్ గా చెప్పాలంటే హరి, మనం జాబ్ చేయకపోవడం ఒక రిస్క్, జాబ్ చేయడం ఇంకో రిస్క్. రిస్క్ తీసుకుంటే రిజల్ట్ ఉండాలి కదా.
అందుకే బిగ్గర్ రిక్స్ చేశాం. యూనివర్స్ టైం లేదు, ఫుడ్ లేదు, నిద్ర లేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు, చివరికి ఫ్యామిలీ కూడా లేదు. అంతా నువ్వే మాకు, ప్లీజ్ త్వరగా మనీ ఇవ్వు యూనివర్స్. రమ్మంటినే మెరుపుల రమ్మంటినే రాముల్లా మెరుపుల్లా నిన్నే రమ్మంటినే ఓ బావో మహేంద్ర ఆ? మనం ఎవరికి పెంపరా మనీ కావాలని? యూనివర్సల్ కి చెప్పాం రా. అదే జరిగిందిరా. చూడు, వెంకటాపురం అనే గ్రామంలో ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో ఏది కోరుకుంటే అది జరిగిపోతుంది. ఇది ర్యాండమ్ కాదురా, కరెక్టేరా. యూట్యూబ్ అనేది సింపుల్ యాప్ కాదు, మన ప్రతి థాట్ ని ట్రాకింగ్ చేస్తుంది. మనం మనీ గురించి ఆలోచించాం, టెంపుల్ వీడియో వచ్చింది, అంటే యూనివర్స్ డెలివరీ పార్ట్నర్ యూట్యూబ్. కరెక్టేరా. మనం జాబ్ అప్పీల్ చేసినప్పుడు రిప్లై రాలేదు, యూనివర్సల్ కి అప్పీల్ చేశాం, డైరెక్ట్ ఈడే వచ్చింది. మనం కొత్త గేమ్ ట్రై చేయట్లేదరా, ప్రతి సక్సెస్ఫుల్ మనిషి చెప్పిన రూట్ ఫాలో అవుతున్నాం. సో యూనివర్స్ చెప్పినట్టు ఫాలో అవడమే మన పని. ఒకవేళ దేవుడు ఒకరికే ఇస్తే ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేయాలి కదా హరి. జరిగే వాళ్ళరా, దేవుడు అన్ఫేర్ ఉండడు. నీకిచ్చిన ఇద్దరం తీసుకుందాం, నాకిచ్చిన ఇద్దరం అంతే తీసుకుందాం. కదరా మామ, మన బెస్ట్ ఫ్రెండ్స్ రా. చిన్నప్పటి నుండి నీది నాది ఉండదు, మనది. మన మనీ సంపాదించాలి, లైఫ్ ని ఎంజాయ్ చేయాలి. రేపు మార్నింగ్ బయలుదేరదాం వెంకటాపురం. నోరా మామ, ఇప్పుడే పోదాం, ఇక లేట్ వద్దు. ఇక నుండి మన లైఫ్ మారిపోవాలి. చెప్పవరా, పద ఫ్రెష్ అప్ అయిపోదాం. పద పోదాం. చూడరా, దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, మనం చాలా ఓపికగా ఉండాలి. ఇక్కడ 10 రోజులు ఉండమన్నా ఉంటా, బట్ నాకు 1 కోటి రూపాయలు కావాలి. ఆ విషయం నాకు కాదు, దేవుడికి చెప్పు. పద చెప్దాం. స్వామి, ముందుగా నమస్కారం. నమస్కారం. మేము చాలా క్లియర్ గా వచ్చాం. ఏవో అనవసరమైన కోరికలు కావు, బంగారం కాదు, రాజ్యాలు కాదు, 1 కోటి రూపాయలు. ఒకవేళ కోటి ఎక్కువగా అనిపిస్తే 90 లక్షలు కూడా ఓకే స్వామి. ఓకే స్వామి. చూసావా మహేంద్ర, స్వామి కరుణించాడు. స్వామి, మేము పని చేయడం లేదని అనుకోకండి, పని చేయకుండా ఎలా బతకాలో రీసెర్చ్ చేశాం, అది కూడా కష్టమే స్వామి. స్వామి, మేము మిమ్మల్ని మోసం చేయట్లేదు స్వామి, జస్ట్ షార్ట్ కట్ తీసుకుంటున్నాం అంతే. అంతే. షార్ట్ కట్ కూడా మీరు సృష్టించిన రోడేక స్వామి. దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వు 1 కోటి రూపాయలు ఇస్తావు మాకు తెలుసు, ఎందుకంటే నువ్వు మంచి దేవుడు కాబట్టి. ఎందుకంటే నువ్వు మంచి దేవుడు కాబట్టి. మళ్ళీ 1 కోటి రూపాయలు తీసుకున్నాక వస్తాం. బాయ్ బాయ్. అరే బై కాపరా, ఏంట్రా? నీకు విషయం చెప్పాలి. ఏంటి చెప్పు. ఉచ్చపోసుకోవాలి. నీ పో. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మాపటేల కలుసుకో. యా, ఏంటిది? ఏదో బ్యాగ్ లో ఉంది. అరే మహేందర్, ఏంట్రా? ఒకసారి రారా. ఏంట్రా ఇది? అదేరా నాకు అర్థం కావట్లేదు. ఓపెన్ చేయరా. డబ్బులు రా. అవునరా, ఆ యూనివర్స్ మనకి ఇచ్చింది. థ్యాంక్ యూ యూనివర్స్, ఇంత త్వరగా ఇస్తావు అనుకోలేదు. ఐ లవ్ యు. రే ఆగ్రా. ఏంట్రా? ఇంత డబ్బు పెట్టుకొని ఇప్పుడు వెళ్తే ఖచ్చితంగా దొరికిపోతాం. డే అంతా ఇక్కడే ఉండి నైట్కి వెళ్దాం. కరెక్ట్ రా. మనం పొద్దునుంచి తినలేదురా, బాగా ఆకలేస్తుంది. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి మంచి ఫుడ్ తీసుకొని రా. సరేరా, డబ్బు జాగ్రత్త. ఈ డబ్బు వాడికి ఎందుకు ఇవ్వాలి? మొత్తం నేను తీసేసుకుంటే డబ్బు కోసం సొంత వాళ్ళనే చంపేస్తున్న ఈ రోజుల్లో వీడు ఆఫ్టర్ ఆల్ నా ఫ్రెండ్. వీడిని చంపేస్తే తప్పేంటి, చంపేద్దాం. అరే హరి, హరి ఎటు పోయాడు ఈడు? రే ఏంట్రా ఇది? ఎందుకురా నన్ను కట్టేశావు? నేను నిన్ను చంపేయాలనుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నావురా? జోక్ చేస్తున్నావా? నువ్వు నన్ను చంపడం ఏంటి? కట్లిప్పరా. నేను జోక్ చేయట్లేదురా, నిజమే చెప్తున్నా. ఈ డబ్బు నాకు కావాలి, నాకు మాత్రమే కావాలి. ఈ డబ్బుతో నేను ఫుల్ ఎంజాయ్ చేయాలి. ఈ డబ్బు నాకు కావాలంటే నిన్ను సైలెంట్ గా చంపేయాలి. అందుకే నిన్ను చంపేసి ఈ డబ్బు మొత్తం నేనే తీసుకోవాలనుకుంటున్నా. కలిసి పెరిగాం, కలిసి తిన్నాం, కలిసే ఉన్నాం కదరా. అలాంటిది ఆ డబ్బు కోసం నన్ను కూడా చంపేస్తావా? రేయ్, చిన్నప్పటి నుంచి కలిసి తిన్నాం, కలిసి పెరిగామని చెప్పేసి డబ్బు లేకుండా నా అవసరాలు తీరిపోతాయా? నా కోరికలు నెరవేరుతాయా?
చిన్నప్పుడంటే కేవలం ఆకలి మాత్రం ఉండేదిరా, అది తిరుపతి చాలు. కానీ ఇప్పుడు అలవాట్లు, ఆశలు ఇలా ఎన్నో. అవన్నీ తీరాలంటే డబ్బు కావాల్సిందేరా. నీలాగే ఆనందంగా బతకాలని నేను కూడా అనుకున్నా కదా. ఆ డబ్బు మీద నాకు కూడా సమాన హక్కు ఉంది కదా. నీ స్వార్థం కోసం నన్ను చంపి ఆ డబ్బుని నువ్వు మాత్రమే అనుభవించడం న్యాయమేనా? న్యాయం గురించి మాట్లాడే రోజులు కాదు రేవి. డబ్బు కోసం సొంత తమ్ముడే భార్య భర్తను చంపుతున్న రోజులు రేవి. అలాంటిది నువ్వు కేవలం నా ఫ్రెండ్వి, నిన్ను చిన్న తప్పేంటి? రే నీచుడా, డబ్బు కోసం ఇంత క్రూరంగా మారతావనుకోలేదు. నన్ను చంపుతున్నావు కదా, ఖచ్చితంగా పోలీసులు నిన్ను పట్టుకుంటారు. ఎప్పటికైనా జైలుకెళ్తావు. నేనా జైలుకా? రే, డబ్బును అడిగి పోలీసులు సలాం కొడతారు, చట్టం దారిస్తుంది, పాపం కూడా పుణ్యంగా మారుతుంది, ఈ ప్రపంచమే దాసం అవుతుందిరా. అలాంటి డబ్బుకు నన్ను ఎలా కాపాడాలో బాగా తెలుసు. నువ్వు రే, ఈ చట్టం నుంచి నువ్వు తప్పించుకోవచ్చు, ఆ దేవుడి నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఎలాగో చూస్తున్నావు కదా, నాతో పాటు నువ్వు కూడా ఫ్రైడ్ రైస్ తిను, నీకు ఇష్టం కదా. తినరా. నువ్వు కూడా తిను మామ. తింటా. తిను మామ. తింటున్నా, నువ్వు కూడా తినరా. ఏంట నవ్వుతున్నావు? ఎలాగో చస్తున్నావని పిచ్చి కింద? రే, అందులో విషం కలిపా. ఏం మాట్లాడుతున్నావురా? నేను చావడం ఖాయమని నాకు అర్థమైంది, కానీ ఇప్పుడు నువ్వు కూడా చావబోతున్నావు. ఏం మాట్లాడుతున్నావురా? నిజమేరా, అందులో విషం కలిపా. నేను చస్తున్నందుకు బాధ కన్నా నువ్వు చస్తున్నందుకు ఆనందం ఎక్కువగా ఉందిరా. దేవుడా, ఈ నా కొడుకు చావు నా చేతిలో రాసినందుకు థ్యాంక్ యూ. ఈ కథలో చనిపోయింది ఇద్దరు వ్యక్తులు కాదు, అత్యాశ చేతిలో ప్రేమ, స్నేహం, నమ్మకం, జీవితం ఇవన్నీ ఒకేసారి సమాధయ్యాయి.